ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అకాల్డ్ సైన్స్ న్యూమరాలజిస్ట్ జగన్ గున్నాల నా పేరు. ప్రతి ఒక్కరిని చేసిన వీడియో ప్రకారంగా నేమ్ కరప్షన్ ఎలా చేసుకోవాలి, నేమ్ కరప్షన్ ఎలా ఉండాలి, మొబైల్ నెంబర్ కరప్షన్స్, అలాగే వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. నాకు ఆఫ్లైన్ ద్వారానే కాదు, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా కస్టమర్స్ బాగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు కూడా. సో కొంతమందికి తెలియట్లేదు ఇంకా. సో వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. మొబైల్ నెంబర్లో ఎట్లాంటి నెంబర్స్ ఉండకూడదు, ఆ నెంబర్స్ అవాయిడ్ చేయాలి అంటే ఎట్లాంటి నెంబర్స్ ఉండకూడదు అది ఇప్పుడు మనం చెప్తాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 14, 16, 18 ఈ నెంబర్స్ మొబైల్ నెంబర్లో ఎక్కడ కూడా ఉండకూడదు. 14, 16, 18 మొబైల్ నెంబర్లో ఎక్కడ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 20, 21, 22, 23, 24, 26, 27, 28 ఇవి రాకూడదు మొబైల్ నెంబర్లో. ఇవి కూడా నెగిటివ్, అంత మంచిది కాదు అని అర్థం. సో రెండో నెంబర్ మీద వచ్చే ఈ నెంబర్స్ ఇప్పుడు ఏవైతే చెప్పానో 20, 21, 22, 23, 24, 26, 27, 28 ఇవి మంచివి కావు. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 అనుకుందాం. నెంబర్ 3లో మనకు 32, 34, 38 రాకూడదు, ఎక్కడ కూడా రాకూడదు. 32, 34, 38 అది రాకుండా చూసుకోండి. ఇక నెక్స్ట్ 4th నెంబర్ మీద, 4వ నెంబర్ మీద 40 నుంచి 49 దాకా ఏది ఉండకూడదు. అంటే ఏంటి? 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 ఉండకూడదు. ఇవన్నీ నెగిటివ్స్ నెంబర్స్ నేను చెప్పేటి. అందుకే జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా మీరు ఇది మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా చెక్ చేసుకోండి. ఇవి రాకూడదు, అర్థమవుతుందా? చూసుకోండి జాగ్రత్తగా. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చేసి 54, 56 ఇవి రెండు రాకూడదు మొబైల్ నెంబర్లో ఎక్కువగా, అర్థమవుతుందా? 54, 56 మీ మొబైల్ నెంబర్లో ఎక్కడ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి 61, 62, 64, 65, 67, 68 ఇవి రాకూడదు. ఇవి కూడా జాగ్రత్తగా గమనించుకోండి. మీ మొబైల్ నెంబర్లో చెక్ చేసుకోండి ఇవి ఉన్నాయా. ఉంటే కనుక నెంబర్ మార్చాల్సిందే. అంటే ఇవి ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను, మీరు వీడియో పూర్తిగా చూడండి. సో నెక్స్ట్ 7 సిరీస్. 7 సిరీస్లో మనకు రాకూడని నెంబర్స్ ఏమున్నాయంటే 72, 74, 76, 77, 78, 79 ఇవి కూడా మొబైల్ నెంబర్లో రావద్దు అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. 7 సిరీస్లో ఉన్నాయి, ఇవి రావద్దు. నేనేమేం చెప్పాను ఇప్పుడు మళ్ళీ వినండి ఒకసారి. 72, 74, 76, 77, 78, 79 ఇవి రాకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 8 సిరీస్. 8 సిరీస్లో ఎవి రావద్దు. 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 ఇవి ఏవి ఉండకూడదు, అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వీటిని పాటించండి, అర్థమవుతుందా? ఇవి మీ మొబైల్ నెంబర్లు ఎక్కడైనా ఉంటే చూసుకోండి. ఆ మొబైల్ నెంబర్ మీకు సెట్ కాదు, ఎలాంటి నెంబర్స్ ఉండాలి అనేది మీరు నన్ను కన్సల్ట్ అయితే నేను మీకు దాని ప్రకారంగా నేను మీకు చెప్తాను. ఓకే, ముఖ్యంగా ఎందుకు ఈ నెంబర్లు ఉండకూడదు అంటే వీటి వల్ల మనకు నెగిటివ్, కొన్ని అప్పులు అయ్యేటివి ఉంటాయి, కొన్ని మనం వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చినవి రావు, మనకు అప్పులు అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, లైఫ్ కెరీర్ బాగోదు, మ్యారేజ్ జరగదు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కాదు, జాబ్ చెయ్యలేము, పిల్లలు అవ్వరు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేడీస్కి అయితే గర్భాశయ సమస్యలు వస్తుంటాయి, అగ్రెసివ్ ఉంటాము, ఎమోషనల్ అయిపోతాము, హెల్త్ ఇష్యూస్, కంటి సమస్యలు కానీ ఏదైనా బ్లడ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, ఫాదర్ లాస్ అవ్వడమో లేకపోతే చిల్డ్రన్స్తోని
చిల్డ్రన్స్కి, మన పిల్లలకి మనకు గొడవలు జరగడము, వాళ్ళు మన మాట వినకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ హెల్త్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, కెరీర్ ఉంటుంది, మ్యారేజ్, ఇవన్నీ ఉంటాయి మొబైల్ నెంబర్లో. అందుకే మొబైల్ న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకు ఎందుకు అని అంటే, మనకి ఇప్పుడు మొబైల్ నెంబర్ని మనం ఆధార్ కార్డులో యాడ్ చేస్తాం, ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్లో యాడ్ చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం. సో కాబట్టి మొబైల్ న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాల్సిందే. చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏది బ్యాడ్, ఏది గుడ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ బ్యాడ్ లెటర్స్, ఈ బ్యాడ్ నెంబర్స్, ఇవన్నీ రాకుండా చూసుకోండి. ఓకే, ఇవన్నీ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఎలా ఉండాలి, ఇవన్నీ రావద్దంటే మీతోనే రావచ్చు కదా. అంటే ఏం రావాలి? 1, 3, 5, 6, 9 ఇవి రావచ్చు ఎక్కువగా. అలానే త్రిబుల్ 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 తీసుకోకండి. 3 9లు, 3 6లు, 3 5లు, అంటే దీంట్లో 3 6లు ఉండాలా వద్దా, 3 5లు ఉండాలా వద్దా, 3 9లు ఉండాలా వద్దా, అది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు, అది కూడా చూసుకోవాలి. అట్లా 3 సార్లు వచ్చే నెంబర్లు కొన్ని ఉన్నాయి, 3 టైమ్స్ వచ్చే నెంబర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని రాకూడదు. సో అట్లా దాని ప్రకారంగా చూసుకొని మీరు నెంబర్ తీసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ కింద ఇస్తాను, 9666395515. ఇది నా నెంబర్, దీనికి కాల్ చేయండి. కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. మనం మీకు ఎలాంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఎలాంటి మొబైల్ నెంబర్ ఉండాలో మనం సజెస్ట్ చేసి మీకు చెప్తాం. మీరు అలాంటి మొబైల్ నెంబర్ మీరు బయట తీసేసుకోండి. మన ఫీజు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ మొబైల్ న్యూమరాలజీ మొబైల్ నెంబర్ కోసం అయితే మన అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. బయట కంటే మనం చాలా తక్కువగా చేస్తున్నాం. సో చాలామంది రిజల్ట్ వస్తుంది. చాలామందికి ఫైనాన్షియల్గా బాగున్నారు, బిజినెస్ గ్రోత్ ఏముంది, కొంచెం అబ్రాడ్ కూడా వెళ్ళిన వాళ్ళు నేను ఇచ్చిన నెంబర్ ద్వారా. సో మీరు చూసుకొని కరెక్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి. నమస్తే.